మంది ఫైనాన్స్ మినిస్టర్లు చూశాను కానీ ఈ రోజు ఒక క్రియేటివ్గా చాలా సమర్థవంతంగా ఈరోజు నిర్మలా సీతారామన్ గారు వ్యవహరిస్తున్నారు. ఈరోజు ప్రధానమంత్రి గారు దేశాన్ని వికసిత్ భారత్గా 2047కి అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయాలంటే దానికి అనుగుణంగా అనేకమైనటువంటి రిఫార్మ్స్ తీసుకొచ్చిన వ్యక్తి నిర్మలా సీతారామన్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మనస్ఫూర్తిగా ఈరోజు వారిని అభినందిస్తున్నాను. నేను ఒక మాట అడిగాను, ఈ మీటింగ్కి వెల్కమ్ చేస్తూనే రాబోయే రోజుల్లో 6 జిల్లాల్లో మీటింగ్లు పెట్టాలని వారిని అడిగితే ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేశారు. తొందరలోనే 3 నెలలకు ఒక మీటింగ్ పెట్టి ఇంకొక 6 జిల్లాల్లో ఇదే తరహా కార్యక్రమాన్ని నిర్వహించడానికి వారిని రిక్వెస్ట్ చేస్తున్నా. వారు వస్తారని చెప్పి కూడా ఆశిస్తున్నా. 2 ఏళ్లకు మునుపు అంతా చీకటి, విధ్వంసం. ఆ రోజు నేను గాని పవన్ కళ్యాణ్ గారు గాని ఇంకో పక్క నరేంద్ర మోడీ గారు ఒక ఎన్డీఏ ద్వారా మీకందరికి ఒక భరోసా ఇచ్చాం. రాష్ట్రాన్ని మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పాం. చెప్పిన మాట ప్రకారం ముందుకు పోతే నేను 4వసారి ముఖ్యమంత్రిగానే ఎప్పుడూ చూడనటువంటి ఆర్థిక సంక్షోభాన్ని చూశాను. ఎక్కడ చూసినా సమస్యల సుడిగుండమే. ఈరోజు ఈ రాష్ట్రం బయటపడ్డామంటే దానికి కారణం కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. దానికి పూర్తిగా సహకరించిన ఏకైక వ్యక్తి నిర్మలా సీతారామన్ గారని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు అమరావతికి 15,000 కోట్ల రూపాయలు ఇచ్చి నిలిచిపోయిన అమరావతికి జీవం పోశారు. ఈరోజు మళ్ళీ బ్యాంకింగ్ కూడా అందరికీ చెప్పి డబ్బులు ఇప్పించే పరిస్థితికి వచ్చారు. రెండో పక్కన పోలవరం 12,157 కోట్లు ఇచ్చారు. ఈరోజు వారికి హామీ ఇస్తున్నాను. నర్సారావుపేట మీటింగ్ లో 2027 మార్చి లోపల పూర్తి చేసి మొదటి ఫేజ్ ని జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. తెలుగు వారి ఆత్మగౌరవంగా భావించే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి 11,440 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు ఆ స్టీల్ ప్లాంట్ ని రివైవ్ చేసే పరిస్థితికి వచ్చాం. కేంద్రంలో సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్స్ అన్ని కూడా డైవర్ట్ చేసి 90 స్కీమ్స్ ని రివైవ్ చేశాం. ఈరోజు జీరామ్జీ కింద 7,700 కోట్ల రూపాయలు వచ్చే పరిస్థితికి వచ్చింది. జల్ జీవన్ మిషన్ కింద 28,000 కోట్ల రూపాయలు తెచ్చుకోగలిగాం. రాయలసీమని హార్టికల్చర్ హబ్గా తయారు చేయడానికి 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతాం. ఇందులో 40,000 కోట్ల రూపాయలు కేంద్ర సహకారంతో రుణం తెచ్చుకుంటున్నాం. కొంత గ్రాంట్ ఇచ్చారు. 60,000 కోట్ల రూపాయలు ప్రైవేటు పెట్టుబడులు వస్తాయి. ప్రపంచానికి ఒక గ్లోబల్ హబ్గా రాయలసీమ హార్టికల్చర్లో తయారవుతుంది. ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే వారి మైండ్ ఎప్పుడు కూడా క్రియేటివ్గా పనిచేస్తుంది. చాలా సున్నితంగా ఆలోచిస్తారు, డీటెయిల్డ్గా ఆలోచిస్తారు. నేను పోయినప్పుడు ఒకటే చెప్పారు, మీరు హై ఇంట్రెస్ట్ రేట్లు ఉన్నాయి, ఇవి తగ్గించకపోతే చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పి 12-13% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటే వారి సహకారంతో 8-9%కి తెచ్చాం. దీనివల్ల సంవత్సరానికి 1,538 కోట్ల రూపాయలు ఆదా చేశాం. అది పూర్తిగా సాధ్యమైందంటే నిర్మలా సీతారామన్ గారు చూపించినటువంటి చొరవ, వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచం మొత్తం జియో పొలిటికల్ సిచ్యువేషన్,
దీనివల్ల యుద్ధాలు జరుగుతున్నాయి. ఇంకో పక్క వాతావరణ పరిస్థితులు తారుమారైపోయినాయి. వర్షాలు పడడం లేదు. పడిన వర్షాలు కూడా పడితే కుంభవృష్టి, లేకపోతే అనావృష్టితో బాధపడుతున్నాం. ఇప్పటి వరకు ఆలమట్టి నిండలేదు. కింద నుండి నారాయణపూర్ ఉంది, జోరాలు ఉంది, తర్వాత శ్రీశైలం నాగార్జున రావాలి. ఈ సంవత్సరం ఆ ఛాయలే కనపడడం లేదు. గోదావరిలో కూడా చాలా వరకు వర్షాలు తక్కువై నీళ్లు రావడం కూడా తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. ఇలాంటి సందర్భాల్లో మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈరోజు మనం అందరం కూడా చాలా వరకు సురక్షితంగా ఉన్నాం. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఈ దేశానికి నరేంద్ర మోడీ గారు ఒక సమర్థవంతమైన నాయకుడు, ప్రపంచం మెచ్చే ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి మరొక్కసారి ఈ మీటింగ్లో మీకు విజ్ఞప్తి చేస్తున్నా. వారు నాయకత్వం ఇస్తే నిర్మలా సీతారామన్ గారు దేశ ఆర్థిక వ్యవస్థని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో కూడా ఎక్కువ గ్రోత్ వచ్చే దేశం భారతదేశం. ఇన్ని సమస్యలున్నాయి. ఆ సమస్యల్ని అధిగమించడానికి అనునిత్యం కొత్త కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్తో ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఇక్కడుండే ఆడబిడ్డలందరినీ ఒకటి కోరుతున్నాను. ఈరోజు నిర్మలా సీతారామన్ గారు ఒక ఆదర్శం, ఒక మహిళ, ఆదర్శవంతంగా పనిచేస్తున్నారు. ఈరోజు దేశాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్నారు. ఆ స్ఫూర్తినే తీసుకుని మా డాక్రా సంఘాలని 10 లక్షల సంఘాలున్నాయి, 1,10,00,000 మంది సభ్యులున్నారు. ఈ స్ఫూర్తితోనే 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్, ఒక్కొక్క కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త కావాలి. అది మా ఆడబిడ్డలతో స్టార్ట్ కావాలి. పోయిన సంవత్సరం 1,00,000 మంది ఎంఎస్ఎంఈలు పెట్టారు. ఈ సంవత్సరం 5 లక్షల మంది ఎంఎస్ఎంఈలుగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. దీనికోసం ఇప్పటికే మీరు ఒక్కసారి ఆలోచిస్తే దేశంలోనే నెంబర్ 1గా ఉన్నాం. పోయిన సంవత్సరం మీరు చూస్తే 1,50,000 మంది టార్గెట్ పెట్టుకుని 99% ఇచ్చాం. దేశంలో ఎక్కువగా డబ్బులు తీసుకున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మా ఆడబిడ్డల్లో నీతి ఉంది, నిజాయితీ ఉంది. ఎవరైనా అప్పు తీసుకుంటే 99.9% తిరిగి కట్టేసే పరిస్థితికి వచ్చారు. ఈ సంవత్సరం 1,67,000 మందికి రుణాల కోసం ప్లాన్ చేస్తున్నాం. ఇది కూడా సాధ్యం అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే ఎంపీ గారు కోరారు, ప్రతి ఒక్క మండలానికి ఆడబిడ్డలకి డాక్రా సంఘాలకి సోలార్ పార్కులు ఇమ్మని. తప్పకుండా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ముందుకు రావాల్సిందిగా మా ఆడబిడ్డల్ని డాక్రా సంఘాలు కోరుతున్నా. దీన్ని పూర్తిగా సపోర్ట్ చేయడానికి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తీసుకొచ్చాం. హబ్ అండ్ స్పోక్ మోడల్ పెట్టాం. అమరావతిలో మెయిన్ కేంద్రం పెట్టి అక్కడి నుంచి 5 జోన్స్లో 5 ఆఫీసులు పెట్టి దీన్ని లాజికల్గా తీసుకుపోవడానికి నా జీవితాశయం ప్రతి ఒక్క కుటుంబంలో ఒక్క పారిశ్రామికవేత్తను తీసుకురావాలని. ఈరోజు చూశాను, చాలా మంది రైతులు కోల్డ్ స్టోరేజ్ పెట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి అనేకమైన వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈరోజు ఒక చరిత్ర మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేసుకోవాల్సిన అవసరం ఉంది. పల్నాడు జిల్లాలో పారవలసింది రక్తం కాదు, పల్నాడు జిల్లాలో ఒక విప్లవం రావాలి.
పారిశ్రామిక విప్లవం రావాలి, పేదరికం పోవాలి, దానికి ప్రభుత్వం ముందుంటామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, కేంద్రం వికసిత్ భారత్ 2047, రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 కోసం పనిచేస్తున్నాం. 2047కి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆర్థికంగా బాగుండాలని, ఆనందంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, హెల్తీ వెల్తీ హ్యాపీ సొసైటీ ఉండాలని లక్ష్యంగా పనిచేస్తున్నాం. దీనికి అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుకుంటూ, మరొకసారి ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, 1,04,000 కుటుంబాలని, అందులో ఉండే 5 లక్షల మందిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈ రుణాల్ని సద్వినియోగం చేసుకోండి. ఇది మొదటి అడుగు మాత్రం. ఇది సరిగా చేసుకోగలిగితే మీ జీవితాల్లో వెలుగు వస్తుంది, మార్పు వస్తుంది. దాన్ని పూర్తిగా మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, అందరికీ నమస్కారాలు. మరొకసారి జై భారత్, జై భారత్, జై భారత్, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మరి కార్యక్రమం దేశ చరిత్రలోనే అతిపెద్ద క్రెడిట్ రీచ్ కార్యక్రమంగా మనమంతా జరుపుకుంటున్నాం. లక్షలాది మంది రైతులు, మహిళలు, యువ